అందరికీ నమస్కారం. అత్యద్భుతమైన కార్తీక పురాణం రెండవ రోజు పారాయణంలో సారాంశాన్ని తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక స్నాన మహిమ గురించి వివరిస్తారు. ఈ మాసంలో నదీ స్నానం, దీపదానాలు చేసిన వారికి శివ సాన్నిధ్యం లభిస్తుంది. కానీ కార్తీక వ్రతం పాటించని వారు, ధర్మం చేయని వారు, ఇతరులను బాధించేవారు బ్రహ్మ రాక్షసులుగా జన్మిస్తారని చెప్తారు. దీనికి ఉదాహరణగా బ్రహ్మ రాక్షస రూపం పొందిన ఒక పూర్వజన్మ విప్రుడు అంటే బ్రాహ్మణుడి కథను వివరిస్తారు. కార్తీక మాసంలో ఒక బ్రాహ్మణుడు చేసిన దాన ధర్మ ఫలం వల్ల బ్రహ్మ రాక్షసులకు విముక్తి లభిస్తుంది. ఈ కథ కార్తీక వ్రత ఆచరణ, దానాల గొప్ప శక్తిని చాటి చెబుతోంది. దీపారాధన మరియు దీపదానం యొక్క విశిష్టతను వివరిస్తుంది. కార్తీక మాసంలో దీపం వెలిగించినా, ఇతరులకు దీపం కోసం ద్రవ్యాన్ని దానం చేసిన అపారమైన పుణ్యం ఫలం లభిస్తుంది. ఈ వ్రతం ఆచరించడం వలన సకల పాపాలు హరించి సమస్త ఐశ్వర్యాలు కలుగుతాయి. దీపం పెట్టిన వారికి, దీపాన్ని సమర్పించిన వారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పురాణం ఉద్ఘాటిస్తుంది. కార్తీకంలో చేసే ప్రతి చిన్న క్రియ కూడా గొప్ప ఫలాన్ని ఇస్తుందని ఈ రోజు కథల సారాంశం చెబుతుంది. ఓం నమః శివాయ.